నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా మృగశిర 1, 2 పాదములు అనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో 11, ఖర్చు చూస్తే 5. అంటే ఆదాయం అనేది చాలా బాగుంది, ఖర్చు తక్కువగా ఉంది. మరి ఖర్చు తక్కువగా ఉండదాని వలన మనం ఏ వస్తువు అంటే ఆ వస్తువు కొనుక్కొని ఎట్లంటే అట్లా మనం వేస్ట్గా చేసుకోకూడదు. ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మరి రాజపూజిత 1, అవమానాలు 3. మరి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే చిన్న వయసు నుంచి చాలా వరకు కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ గురించి ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు. అంటే కుటుంబంలో ఎవరు చేయలేని పని ఎన్ని చేస్తుంటారు. చేసి ఆ కుటుంబాన్ని గురించి వీళ్ళ లైఫ్ని వీళ్ళ కెరీర్ని పోగొట్టుకొని వీళ్ళకి ఏదన్నా మ్యారేజ్ కానీ లేదా ఏదన్నా ఉద్యోగమైనా కానీ ఏదన్నా పనులైనా కానీ అవన్నీ పక్కన పెట్టేసి కుటుంబం బాగుండాలి, వాళ్ళ యోగక్షేమాలు బాగుండాలి అని అదే ఆలోచనలోనే వెళ్ళిపోతుంటారు. కాబట్టి ధనప్రాప్తి యోగంలో మంచిగా విజయంగా కనబడుతుంది. మరి విద్యా రంగంలో చూస్తే మంచి విద్య, మరి విదేశాల ప్రయాణాలు, దూరప దేశాలు కూడా వెళ్ళి అక్కడ కూడా కొన్ని పెద్ద పెద్ద ఉద్యోగాలు కొన్ని పూర్తి చేసుకొని ఒక స్థాయిగా నిలబడాల్సింది కూడా కనబడుతుంది. మరి ఆరోగ్య సమస్య చూసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. మరి ఇలా యోగం నక్షత్రంలో చూసుకుంటే చేసే ఉద్యోగంలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి కొన్ని మార్పులు రాబోతున్నాయి. గవర్నమెంట్ చేసే ఉద్యోగంలో చేయాల్సిన వాళ్ళందరికీ మంచి ఒక శుభవార్త రాబోతుంది. ఎందువల్ల అంటే వాళ్ళకి ప్రమోషన్ మార్పు లాంటిది కానీ లేదు, వాళ్ళ పై ఆఫీసర్ల నుంచి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా వాళ్ళకి విజయవంతమయ్యి వాళ్ళకు ఒక ప్రమోషన్ మార్పు వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఊహించిన ప్రకారంగా వాళ్ళు ఏ ఊరిలో చేయాలనుకుంటారో ఉద్యోగ విశేషాలు అదే ఊరిలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి. కాబట్టి నరులు ఘోష ఎక్కువగా ఉంది. అంటే ప్రజల వేడుపు, బాగున్నారు బాగున్నారు, మీకేమి తక్కువ, అభివృద్ధిగా వస్తున్నారు, పైకి వస్తున్నారు, బాగుపడుతున్నారని కన్ను దిష్టి ఎక్కువగా కనబడుతుంది. ఆ కన్ను దిష్టి ప్రభావం వలన డబ్బు నిలబడుకోకుండా ఉండటం, మానసికమైన బాధలు పడటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఎక్కడికి పోయినా కూడా లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఆ సమస్యల వలన చేతికాడకు వచ్చిన పని చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు ఇబ్బందులు చేయటం ఇలాంటివి జరుగుతుంటాయి. మరి స్త్రీ జాతకంలో చూసుకుంటే వీళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్టం కలిసి వచ్చే మార్గం కనబడుతుంది. అంటే వీళ్ళు ఊహించని అదృష్టం అది. ఆ స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము వచ్చే సిచ్యువేషన్ కూడా ఇలా జాతక విధానంలో కూడా చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మరి వీళ్ళకి కోర్టు సమస్యలు కానీ, ఇంట్లో ఉండాల్సిన కొన్ని భూమి సమస్యలు కానీ, ల్యాండ్ సమస్యలు కానీ కొంత తీరిపోయి ఒక స్టాండర్డ్గా నిలబడాల్సిన టయాలు కూడా అతి దగ్గరలోనే వస్తున్నాయి. మరి ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోయిన వాళ్ళు, మరి వాళ్ళు మాకు కలుస్తారా కలవరా అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రేమించిన వాళ్ళు మీకు దక్కకోకుండా పోయారనుకోండి, అది మధ్యలో ఉండాల్సిన ఒక లోపం వలన, అది నీలో ఉండాల్సిన దోషమా లేదా నువ్వు ప్రేమించి ఆమెనించామన్న దోషమా, ఆ దోషం వల్ల మీకు దగ్గరికి వచ్చిన సంబంధము, దగ్గరికి వచ్చిన ప్రేమ బంధము, ఆ కళ్యాణ బంధం అనేది మీకు దూరం అయిపోతుంటుంది. కాబట్టి ఆ దోషాన్ని మీరు శాంతం చేసుకున్నట్టుగైతే తప్పకుండా మీరు కళ్యాణ యోగం అనేది అవుతుంది. మీరు ఊహించని విధంగా కరెక్ట్గా సెట్ అవుతుంది. మనసు శాంతిగా ఉంటుంది,
లక్ష్మి నిలబడుతుంది. ఏ కార్యక్రమానికి వెళ్ళామన్నా కూడా, ఏ పని చేయాలనుకున్నా కూడా ఆ పనిలో 100% మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇలా జాతక యోగంలో చూసుకుంటే సంతాన విషయంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ఎదురవుతున్నాయి. సంతానం వల్ల రావాల్సిన సంతానం దగ్గరికి వచ్చి పోతుంటుంది. మరి అది ఎందువల్ల పోతుందా ఏమిటా అనేది వాళ్ళకి అంతు పట్టదు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎన్నో స్కాన్లు చేస్తుంటారు, చూస్తుంటారు, కానీ స్కాన్లో కనబడదు కదా అది గ్రహ రూపం అనేది. అది నాగదోషం వలన అలాగ జరుగుతుంటుంది. ఆ నాగదోషానికి కొన్ని గ్రహాలు అనేది కొన్ని కట్టళ్ళు ఉంటాయి. ఆ కట్టళ్ళు కానీ కట్టినట్టుగైతే తప్పకుండా సంతాన ప్రాప్తి యోగం కలిగే మార్గం అనేది కనబడుతుంది. మరి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ మీరు ముగ్గురు కలిసి చేయకూడదండి. రేపు చేసే పని కానీ, రేపు చేయాల్సిన ప్లానింగ్ కానీ ఈరోజు ఎవరికి చెప్పారనుకోండి, ఆ పని గోయిందార్పణమే. అలా చెప్పొద్దండి. ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం, వృద్ధులని ప్రేమించండి, అమ్మానాన్ని గౌరవించండి, పెద్దవాళ్ళని మీరు ఆశీర్వాదం తీసుకోండి. కాబట్టి మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే, అన్నిటికీ మనం చేయాల్సిన దైవ అనుగ్రహం. ఆ అనుగ్రహం లేనిది ఏది కాదు. కాబట్టి ఆ దైవ అనుగ్రహం ఉండాలి అంటే మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఆ వెంకటేశ్వర స్వామికి ఒక 5 వారాల పాటు పూజా బలం చేసి మీ ఇంట్లో కానీ మీ గుళ్ళో కానీ వెళ్ళి పూజా బలం చేసినట్టుగైతే 100% మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఏమన్నా ఉన్నా, ఎలాంటి డౌట్ ఏమన్నా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ బయట ఏం జరుగుతుంది అని మొత్తం చూసి జాతక బలం అనేది చూసి చెప్పగలుగుతారు. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.